హాయ్! నేను మీ పీవీఎన్. గత 2, 3 రోజుల నుంచి చూసుకుంటే అటు టాలీవుడ్‌లో కావచ్చు, ఇటు పొలిటికల్ సర్కిల్‌లో కావచ్చు, 'జానీ మాస్టర్' ఇష్యూ తీవ్ర దుమారం అయితే లేపింది. నిజానికి 'జానీ మాస్టర్' మీద ఎవరైనా కుట్ర చేస్తున్నారా? లేక 'జానీ మాస్టరే' తనంతట తను ఇంతవరకు తెచ్చుకున్నాడా? అనే విషయాలు మనమైతే మాట్లాడుకోవాలి. ఫస్ట్ పాయింట్ 'జానీ మాస్టర్' మీద ఎవరైనా కుట్ర చేశారా? బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. దీంతో మిగిలిన కొరియోగ్రాఫర్లు 'జానీ మాస్టర్' మీద ఏమైనా కుట్రకి తెరలేపారా అనే ఒక కోణం అయితే వినిపిస్తుంది. అదేవిధంగా ఫిలిం ఛాంబర్‌లో కొరియోగ్రాఫర్ అసోసియేషన్‌కి 'జానీ మాస్టర్' ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని బిహేవియర్ నచ్చకనో లేకపోతే అతన్ని విభేదిస్తూ గతంలో ఒక 5-6 మంత్స్ బ్యాక్ ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది. ఆ సమయంలోనే అతని మీద కొన్ని లైంగిక ఆరోపణలు అయితే వచ్చాయి. ఇవన్నీ బ్యాక్ ఎండ్‌లో టాలీవుడ్‌కి చెందిన 2, 3 డాన్స్ మాస్టర్లు ఉండి చేపించారనే ఆరోపణలు ఉన్నాయి. మరి దీని వెనుక ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అనే అనుమానాలు అనిపిస్తుంది. ఇక సెకండ్ పాయింట్ విషయానికి వచ్చేస్తే 'జానీ మాస్టర్' తనంతట తాను ఇది చేసుకున్నాడా? అంటే మెజారిటీ పీపుల్ దానికి యెస్ అనే చెబుతున్నారు. 2019లో 'జానీ మాస్టర్' ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తుందో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆమెతో 'జానీ మాస్టర్' టీమ్ అప్రోచ్ అయ్యి మీకు అవకాశం ఇస్తే మా దగ్గర అసిస్టెంట్‌గా చేయమని ఆమెని అప్రోచ్ అయ్యారు. అప్పుడు ఆమె ఏజ్ 16, 17 సంవత్సరాలే ఉంది. మైనర్ అనే చెప్పుకోవాలి. ఆమె 'జానీ మాస్టర్' దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అవ్వటం, 'జానీ మాస్టర్‌కి' ఆమె అంటే ఇంప్రెషన్ కలగటం. ఆమెతో పర్సనల్‌గా 'జానీ మాస్టర్' కనెక్ట్ అయ్యాడనే టాక్స్ అయితే వినిపిస్తుంది. అదే సమయంలో ఆమె కూడా తన అవసరాల కోసం, సినిమా అవకాశాల కోసం 'జానీ మాస్టర్‌కు లొంగిపోయిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆల్మోస్ట్ ఒక 4 ఆర్ 5 ఇయర్స్ ఇద్దరి మధ్య రిలేషన్ అయితే జరిగింది. ఆ క్రమంలోనే ఇద్దరు కలిసి ఒక సినిమా తీయాలని కూడా నిర్ణయించుకున్నారు. దానికి ముహూర్తపు షాట్ కూడా కొట్టారు. మరి ఆ సినిమా ఎంతవరకు వెళ్ళిందో మనకైతే తెలియదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమెని 'జానీ మాస్టర్' పెళ్లి చేసుకోవాలనుకోవటం, దాని గురించి ఆమెతో మాట్లాడటం, అది ఆమెకి ఇష్టం లేకపోవటం, దాని విషయం మీద 'జానీ మాస్టర్' బలవంత పెట్టి నువ్వు మతం మార్చుకో, నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆమెను హింసించాడని, ఆ హరాస్మెంట్ తట్టుకోలేకనే తెలుగు రాష్ట్రాల్లోని టాప్ మీడియాకెళ్ళి ఈ ఇష్యూ చెప్పింది. ఆ మీడియా సంస్థలు దీన్ని టెలికాస్ట్ చేయకుండా టాలీవుడ్‌లోని మా అసోసియేషన్‌లోని తమ్మిరెడ్డి భరద్వాజ లాంటి పెద్దలకు దీన్ని తీసుకెళ్లారు. వాళ్ళు గత 3 ఆర్ 4 వీక్స్ నుంచి దీని మీద వర్క్ చేసి అటు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆమెతో మాట్లాడారు. అదేవిధంగా 'జానీ మాస్టర్‌తో మాట్లాడారు. ఇద్దరి మధ్య ఎవరైనా తీసుకొని ఆమె దగ్గర ఉన్న కీలక సాక్ష్యాలు పరిశీలించి ఓకే ఇది మా పరిధిలో కేసు కాదు. మేమైతే కొన్ని యాక్షన్సే తీసుకోవడం. ఇది ఖచ్చితంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలని వాళ్ళు చెప్పడంతో ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అక్కడ కేసు అయితే ఫైల్ అయింది. ఫైనల్‌గా ఈ కేసులో 'జానీ మాస్టర్' అయితే గట్టిగానే ఇరుక్కున్నాడనేది తెలుస్తుంది. ఎందుకంటే అతను చేసిన కాల్స్ లిస్ట్ కావచ్చు, అతను మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ కావచ్చు, అతను చేసిన చాటింగ్స్ కావచ్చు, స్క్రీన్ షాట్స్ కావచ్చు, ఇవన్నీ ఆమె దగ్గర బలమైన సాక్ష్యాలుగా ఉన్నాయి. వాటన్నిటిని ఇటు ఫిలిం ఛాంబర్ ముందులా అదేవిధంగా పోలీసులు కూడా ఆమె సబ్మిట్ చేసింది. 'జానీ మాస్టర్' నుంచి అయితే మిస్టేక్ ఉన్నట్లయితే ప్రస్తుతానికైతే తెలుస్తుంది. పైగా 2 డేస్ నుంచి 'జానీ మాస్టర్' అబ్స్కాండ్‌లో ఉన్నాడు. ఎక్కడ తన నుంచి ఎలాంటి వీడియో బైట్స్ కావచ్చు, ఈ విషయాన్ని ఖండిస్తున్నానంటూ కావచ్చు, ఎక్కడ ఎలాంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. సో దీన్ని బట్టి వస్తున్న ఆరోపణలు ఎంతో కొంత నిజమైతే ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆమెకి ఇప్పుడు 21, 22 ఇయర్స్ ఉన్నాయి. ఆమెకు మ్యారేజ్ అయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. నిజానికి తనకి బాబు పుట్టినప్పుడు ఒక బాక్స్‌లో తన ఇంటికి ఒక పార్సెల్ లాగా వచ్చింది. కొడుకు పుట్టాడు కదా జాగ్రత్త అంటూ ఆ పార్సిల్లో ఒక నోటీస్ అయితే ఉంది. దాన్ని చూసి ఆమె ఇంకా భయపడింది. నేను 'జానీ మాస్టర్‌ని పెళ్లి చేసుకోలేదని ఆయన ఇలా పంపించాడా అనే డౌట్ అయితే ఆమెకు వచ్చింది. ఈ భయాలన్నిటి నడుమ ఆమె ఇటు ఛాంబర్‌కి అటు పోలీస్ స్టేషన్‌కి అయితే వెళ్ళింది. ఇదే క్రమంలో టాలీవుడ్ నుంచి కూడా ఆమె గట్టి మద్దతు అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు మల్లూరులో కావచ్చు, కోలీవుడ్‌లో కావచ్చు, ఈ కాస్టింగ్ కౌచ్ మీద పెద్ద ఇష్యూ అయితే జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా దీన్ని స్పెషల్ కేసుగా ట్రీట్ చేస్తుంది. ఈ క్రమంలో టాలీవుడ్ మీద అలాంటి మరకలు ఉండకూడదనే ఉద్దేశంతో 'జానీ మాస్టర్‌కి ఓకే పెద్ద హీరోల సపోర్ట్ ఉన్నా కానీ వాళ్ళెవరు 'జానీ మాస్టర్‌కి సపోర్ట్‌గా నిలబడటం లేదు. పైగా ఒక అగ్ర హీరో ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెకి తన సినిమాలో కొరియోగ్రాఫర్‌గా ఛాన్స్ ఇస్తానని చెప్పి ఇప్పటికే మాట ఇచ్చారు. వాళ్ళ సపోర్ట్ కూడా ఆమెకే ఉంది. కాబట్టి ఈ విషయంలో 'జానీ మాస్టర్' తన చేతులతో తను ఇరుక్కున్నాడని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఈ రిలేషన్స్, ఇల్లీగల్ అఫైర్స్ అనేది చాలా కామన్. అన్ని పరిశ్రమలు అయితే ఉంటాయి. నిజానికి 'జానీ మాస్టర్' ఎప్పటికీ పెళ్లి అయింది. ఆమెకి పెళ్ళైపోయింది. అవకాశాల కోసం ఆమె కావచ్చు, ఫిజికల్ నీడెడ్ కోసం ఇతను కావచ్చు, ఒక అగ్రిమెంట్లు అయితే ఉన్నారు. సో దాన్ని అలా కంటిన్యూ చేస్తుంటే మేబీ ఇది బయటకు వచ్చేదేం కాదు. కానీ 'జానీ మాస్టర్' ఎప్పుడైతే పెళ్లి టాపిక్ ఎత్తేసి ఆమెని ఒత్తిడికి గురి చేశారో ఆమె ఆ ప్రెజర్ తట్టుకోలేక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది.
సో ఈ కేసు మరి ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.